శ్రీ దారగంగ అమ్మవారి లోయ వాటర్ ఫాల్స్ చూడండి. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉన్నది. ఇదిగోండి మెట్లు వెళ్తున్నారు చూడండి, వస్తున్నారు. శ్రీ దారగంగ అమ్మవారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గాయత్రి. అందరికీ ఈరోజు మనం ముందుగా ఎస్కాట్ వచ్చామండి. ఎస్కాట్లో పుణ్యగిరి ఉందండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఎస్కాట్లో పుణ్యగిరి అందరూ శివుడికి దండం పెట్టుకొని అన్నీ చేస్తున్నారండి. చాలా బాగుందండి ఈరోజు. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి. మనం వచ్చేసి విజయనగరం జిల్లా ఎస్కోట్ దగ్గర అయితే ఉన్నామండి. ఇదైతే మాత్రం పుణ్యగిరి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే మాత్రం శివుడు స్వయంభూగా కొలువై ఉన్నారన్నమాట. ఇక్కడైతే మాత్రం చాలా పెద్ద పుణ్యక్షేత్రం అనమాట. ఇదైతే మాత్రం మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందండి. ఇక్కడైతే మనం ఫస్ట్ కొంత వినాయకుని అయితే దర్శనం చేసుకోవాలండి. ఇక్కడైతే మాత్రం చూడండి, ఇక్కడైతే మన సబ్స్క్రైబర్స్ మన అందరం అంతా పూజ చేపిస్తున్నాం అనమాట. ఇక్కడైతే మాత్రం చాలా ఫస్ట్ కొంత అయితే మాత్రం వినాయకుడికి అయితే పూజ చేసుకుని మనం అనేది ఇక్కడ నుంచి కదలాలండి. ఇదైతే మాత్రం చూడండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, ఇక్కడైతే మాత్రం చీరలు వేసేసి మామూలు బియ్యం వేస్తున్నారన్నమాట. ఏంటంటే కొండ అంత నిటారుగా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఈ చుట్టూ అడవి మధ్యలో ఏంటంటే కొండ పైన వెలిసాడనమాట. స్వయంగా భూగా వెలిసాడనమాట. శివయ్య అయితే మాత్రం స్వయంభూగా వెలిసిన శివయ్య అనమాట. చూడండి, అన్నిటి గొట్ల మీద వాటి మీద మొత్తం చీరలు అన్ని మీద ఏమొచ్చి బియ్యం వేసినారనమాట. అదే పిడికిడి వేస్తారన్నట్టు అలాగా. చూడండి ఏ విధంగా వేసారు. ఇది తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఆంజనేయ స్వామికి ఏమొచ్చి దండం పెట్టుకొని వెళ్దామని చెప్పేసి అనేసి వచ్చినామండి. పూజ చేస్తున్నాను, మామూలుగా దీపం వెలిగించేసుకొని అలాగే వెళ్దామనేసి చూద్దామండి. ఇంకా ఏటేటి ఉన్నాయి మధ్య వాటి మీద షేర్ చేసుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా ఏ విధంగా ఉన్నదని. ఏం చేసినా సరే మీ అందరూ ప్రశాంతంగా ఉండాలనేసి ఉంది. అయితే మాత్రం చూడండి, ఇదైతే మాత్రం చూసారా మొత్తం చుట్టూ అడవి. చుట్టూ అడవి. ఇదైతే పేరెంటల్ అండి. ఇదైతే మాత్రం చూడండి, నాగుపాము పుట్టల్లో నేమొచ్చి మొత్తం కింద నెలిగి అంతా వెలిసిందనమాట. ఇది పేరెంటల్ అని చెప్పేసి అంటున్నారు. ఇదైతే మాత్రం పేరు కూడా రాశారు, సరే కదా. అయితే మాత్రం ఇక్కడైతే స్వయంభూగా వెలిసారండి. ఇక్కడైతే మాత్రం శివయ్య అయితే మాత్రం కొండల్లో వెలిసారనమాట. ఇది చాలా పుణ్యక్షేత్రం అనమాట. అందుకనేసి ఇక్కడ పుణ్యగిరి అని పిలుస్తారనమాట. ఇక్కడైతే మాత్రం చూడండి మీరు, అయితే మాత్రం పుట్ట ఇదంతా మధ్యలో చూడండి. అయితే పుట్ట మధ్యలోనేమొచ్చి అదే పేరెంటల్ అని చెప్పేసి అంటారనమాట. ఇదైతే మాత్రం చూడొచ్చు. ఇదైతే మాత్రం చాలా పుణ్యక్షేత్రం అండి. ఇదైతే మాత్రం ఎవ్వరూ అంత తొందరగా అయితే అవ్వరు అనమాట. ఇక్కడ శివలింగం ఉన్నది. దారిలోనే వెళ్తున్నప్పుడు ఏటేటి ఉన్నాయి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో తీసడం అనేది జరిగిందండి. ఇదైతే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.
ఇక్కడ మనిషికి అయితే మాత్రం ఒక 20 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి లోపలికి వెళ్ళడానికి టికెట్ అనమాట. ఇదైతే మాత్రం చూద్దాం ఇంకేటేటి ఉన్నాయి ఇది. లోయ అమ్మవారి లోయ శ్రీ దారగంగ అమ్మవారి లోయ వాటర్ ఫాల్స్ చూడండి. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉన్నది. ఇదిగోండి మెట్లు వెళ్తున్నారు చూడండి వస్తున్నారు. వాటర్ ఫాల్స్ చూద్దాం. ఇక్కడ రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ ఉంటుంది కింద చూపిస్తాను అది కూడా మీకు. వెళ్దామని కిందకి వెళ్తున్నాను నేను. అయితే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ వాటర్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందో ఏ విధంగా వస్తుంది ఎప్పటి నుంచి ఇదవుతుంది అనేది ఎవరికి ఇప్పుడు వచ్చి అంత చిక్కలేదు అనేది. అయితే మాత్రం ఇది కొన్ని వేల నాటిది ఇదనమాట. ఇప్పుడు సైంటిస్టులు కూడా అర్థం కాని ప్రశ్న మొదలైందనమాట వీళ్ళకి. ఎంత మాత్రం చాలా అక్కడ వాటర్. నేను లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్తే మాత్రం ఇంకా పెద్దదారి పడుతుంది అన్నమాట. ఇక్కడైతే మాత్రం లోపల మాత్రం ఒక చిన్న దేవత అనేది వెలిసారనమాట లోపల. ఇంకా అది కూడా చూపిస్తానండి చూడండి ఏ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చుతుందండి వీడియో ఎంతో రెస్ట్ చేసి తీసుకున్నామండి. చూడండి లోపలికి వెళ్తున్నాము. వాటర్ చూడండి. అయితే మాత్రం ఇక్కడ అమ్మవారు అయితే వెలిచారనమాట. ఇక్కడ వచ్చి ఏం కోరికలు కోరుకున్నా నెరవేర్తాయని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం అండి. ఇక్కడైతే మాత్రం వెళ్తూ ఇవన్నీ అంటే దండం పెట్టుకొని వెళ్ళాలని చెప్పేసి ఒక ఇదనమాట పురాణాల ప్రకారం. ఇదైతే మాత్రం చూడండి వాటర్ అయితే మాత్రం చాలా ఫోర్స్గా పడుతుంది వాటర్ ఫాల్స్ లాగా. అది చూసారా ఏ విధంగా ఉంటుంది. స్నానం చేసి మంచిగా వెళ్దామండి. స్నానం చేసి ఇక్కడ వెళ్ళి ఇక్కడ అందరూ దండం పెట్టుకొని మన ప్రయాణాన్ని సాగిద్దాం. చూసారు కదా దండం పెట్టుకున్నాను నేనైతే మాత్రం. చూసారా ఇక్కడైతే మాత్రం మేనగోళ్ళు అయితే మాత్రం బాగా అన్నింటిలో బాగా తడుస్తుంది. వాటర్ అంతా ఇది వాటర్ ఫాల్స్ అంతా చూసారు కదా. ఇక్కడ మీదకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అండి ఇక్కడ కోతులు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. మనం ఏదైనా ప్యాకెట్లు అయితే మాత్రం తీసుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా లాగేసుకుంటారు అన్నమాట. ఇదైతే మాత్రం చూడండి ఎంత నిటారుగా ఉన్నాయో మెట్లు అయితే మాత్రం చూడండి. కోతులు అవి ఉంటాయండి అడుగడుగులు ఉంటాయి అన్నమాట. లాగేసుకుంటే ఫోన్లో ఏం జాగ్రత్త చెప్తున్నాను. చెప్పు ఎంత చూస్తే అడవిలో మానవ నిలబడడం ఎంతో ఇది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి చేస్తుందో తెలడం. ఈ కొండల్లో మరి శివుడికి ఎంతో ఇష్టం. ఏమంటారు ఇక్కడ పుణ్యగిరి మానబాబు నిలబడడం ఎంతో రేటు. ఇక్కడ స్వయంభూగా వెలిచారా? స్వయంగా వెలిచారా? ఎంత జనం ఇప్పుడు ఇంకా జనం తక్కువ. ఎక్కడ తొక్కేసుకుంటారు. చూడండి ఎలా ఉన్నాయో
కోతులు చూసారా? ఉండే అర తీసుకుంది. చూడండి కోతులు. చూడండి వెనకాల ఎన్ని ఉన్నాయి కోతులు. రా అదిగా చూడండి చిన్న పిల్ల. ఇక్కడ ఒకటి అదిగా ఇక్కడ అంత అంటే కోతులతో చాలా ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇవన్నీ కోట్లింగాలు అనమాట. ఒక్క లింగం తక్కువ కోట్లింగాలు అంటారు. అన్ని కోట్లింగాలు అనమాట. మాత్రం లింగం నుంచి పైనుంచి దారుతున్న చూసారా? శివుడికి అభిషేకం చేస్తున్నాం. చిన్న చిన్న లింగాలుగా ఉండేయండి. అయితే మాత్రం ఏమొచ్చి తాచు పట్టేసి మొత్తం ఇదైపోయినాయి అనమాట. దానివల్ల ఏమైతుందంటే అండి మొత్తం మూసిపోయినాయి. అందుకనే ఒక్క లింగం తక్కువ కోటి లింగాలు అని అంటారు అనమాట. ఇక్కడ కోటి లింగాలు అని చెప్పేసి పేరు వచ్చిందండి. ఇక్కడైతే మాత్రం మీరు ఇక్కడ వచ్చి ఎవరైనా అడగవచ్చు. చూడండి ఎప్పుడు ఇక్కడ కిందనే శివలింగం ఉంటుంది, చుట్టూ వాటర్ పడుతూనే ఉంటుంది. ఇక్కడ కింద శివలింగం ఉంటుందండి. ఇక్కడైతే మాత్రం వాటర్ పడుతూనే ఉంటుంది. చూడండి కావాలంటే ఎవరైనా అడగవచ్చు ఇక్కడికి వచ్చి. ఇక్కడైతే మాత్రం కోటి లింగాలండి. అయితే మాత్రం ఇప్పుడు ఏంటంటే మామూలుగా లింగాల తరపున వచ్చినాయి అనమాట. అక్కడ నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది అనమాట. నీలాభిషేకం అయితే అందుకని కోటి లింగాలు అని చెప్పి పేరు వచ్చింది. అన్ని తాచు పట్టిపోయినాయి చూడండి. నవగ్రహాలు ఇక్కడైతే మాత్రం ఇక్కడ మా ప్రదర్శన చేసి చివరికి పూజ చేస్తారనమాట. ఇక్కడైతే మాత్రం చూసారా? ఇక్కడైతే అడుగడుగుని కోతులు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే మాత్రం ఏ ప్యాకెట్ లాసుకొని పోదాం చూస్తుంది. నా ఫోన్ కూడా లాక్కొని పోదాం చూస్తుంది. చూడండి అయితే మాత్రం నా ఫోన్ లాక్కొని వెళ్ళడానికి చూస్తున్నదండి. ఇదైతే మాత్రం కోతులు అయితే మాత్రం చాలా దీనిగా తీయవలసి వస్తుంది. అన్నీ కవర్ చేయవలసి వస్తుందండి. చూడండి ఇక్కడైతే మాత్రం లోపలికి వెళ్ళాలండి. ఇక్కడ ఒక దేవత ఉంటుంది అన్నమాట, నాగదేవత అనమాట. నాగదేవత టెంపుల్ అనమాట. లోపలికి వెళ్ళి చూద్దామండి ఏ విధంగా ఉన్నదండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి నీళ్ళు జల్లుకుంటే అది పుణ్యం అంటుంది దీనికి ఇక్కడ. అందుకనేసి ఇక్కడ నాగదేవత అనమాట. ఇక్కడ ఇదిగోండి చూసారా? ఇక్కడైతే మాత్రం అన్నీ అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళి ఆ శివలింగ దర్శనం చేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడైతే మాత్రం వచ్చినామని పైకి అయితే మాత్రం ఇక్కడ దీని ద్వారా మనం స్నానం చేయాలి. ఈ నీళ్ళు నెత్తమని జల్లుకున్నా ఏంటి పాపాలన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ ఒక భక్తుల నమ్మకం అండి. ఇక్కడైతే మాత్రం నేను కూడా నా ములుగుదాం అని చూస్తున్నానండి. ఇక ములుగుతున్నాను నేను కూడా. ఇంకా అయితే భక్తుల నమ్మకం. ఇక్కడ స్నానం చేసి ఆ శివయ్యని స్వయంగా దర్శనం చేసుకోవడానికి వెళ్దామనేసి. ఇక్కడైతే మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ ఏదైంది ఇప్పుడు వచ్చి సైంటిస్టులే కనుక్కోలేకపోయినారు అనమాట. ఇదైతే మాత్రం చాలా అద్భుతమైన ప్లేస్ అండి. ఇదైతే మాత్రం మీరు చూడొచ్చు. అయితే మాత్రం ఇదైతే మాత్రం చాలా పుణ్యస్థానం అనమాట. పుణ్యగిరి అని అంటారు దీన్ని అయితే మాత్రం.